Good morning, students. వాయిస్ క్లియర్ గా ఉందమ్మా? Yes, ma'am. ఏదైనా క్లాస్ స్టార్ట్ చేద్దాము. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? Yes, ma'am. బిఫోర్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. ఏంటంటే నేను అసైన్మెంట్ ఇచ్చాను. అందరూ ఏంటంటే క్లాస్ రూమ్ లో పోస్ట్ చేయమన్నప్పుడు లింక్ కాకుండా మామూలుగా విడిగా పోస్ట్ చేశారు, షేర్ చేశారు. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లో అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తే నేను మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ కాకుండా మీరు అందరూ ఏం చేశారంటే షేర్ సంథింగ్ విత్ క్లాస్ అని ఉంటుంది చూసారా, అక్కడ పోస్ట్ చేశారు. సో మార్క్స్ ఇవ్వడానికి దాంట్లోంచి నేను దానికి మళ్ళీ పంపించడానికి అవ్వదు. ప్రతిసారి అంటే అలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తెలియలేదా లేకపోతే మీరు అలాగా ఎప్పుడు అలాగే పోస్ట్ చేస్తున్నారా? ఎప్పుడు అలానే చేస్తాం మ్యామ్. అంటే ఎలా ఉంటుందంటే షేర్ సంథింగ్ విత్ క్లాస్ అన్నప్పుడు ఏమవుతుందంటే అవి జస్ట్ మనం ఎవరైనా సరే ఓపెన్ చేసినప్పుడు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి అది కనిపిస్తుంది. మీరు అలా కాకుండా నేను అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ లింక్ అక్కడ పోస్ట్ చేశారనుకోండి, ఫైల్ అక్కడ పోస్ట్ చేశారనుకోండి, నాకు అటాచ్మెంట్ కింద వస్తుంది. తర్వాత మీకు మార్క్స్ పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు మెయిల్ కి మార్క్స్ వస్తాయి. ఆ ప్రొసీజర్ తెలియదేనా అందరికి? ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ మాత్రమే అలా చేశారు. మిగతా వాళ్ళందరూ మామూలుగా క్లాస్ లో షేర్ చేశారు. మ్యామ్ ఒకసారి చూపించండి. ఒకసారి అది చూపిస్తాను, చూడండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని కాపీ చేసి దాన్నే షేర్ చేశారు. సో నేను చాలా మందిని ఐడెంటిఫై చేశాను అలాగా. ఇది ఎక్కడ అంటే డెసిషన్ ట్రీ డ్రా చేయమని చెప్పాను నేను. డెసిషన్ ట్రీ డ్రా చేసి అది పోస్ట్ చేయండి అని చెప్పాను. దాంట్లో నేను అబ్జర్వ్ చేశాను ఆల్మోస్ట్ ఒక 7 to 8 మెంబర్స్ అలాగా వేరే వాళ్ళు చేసిన దాన్నే కాపీ చేసి దాంట్లోదే జస్ట్ మళ్ళీ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసినట్టు తీసి విడిగా పంపించారు. అంటే మేము అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా మీకు? నాకు అర్థం కాలేదు. మీరు చేయండి, మీకు ఇచ్చేది ఎందుకు వర్క్ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, మీరు బ్లేమ్ చేయడం ఈ యువతల వాళ్ళని అట్లా కాదు. జస్ట్ మీరు కంప్లీట్ చేయమన్న టాస్క్ విత్ ఇన్ టైం కంప్లీట్ చేయండి. లేదు అని అంటే మీకు ఏదైనా ఇంకా అడిషనల్ గా టైం పడితే టైం అడగండి. అంతేగాని వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని తీసుకొని కాపీ చేసి అలా పోస్ట్ చేస్తే మమ్మల్ని ఐడెంటిఫై చేయలేరు అని అనుకోవడం మీ వెరితనం. అర్థమైందా? నేను మళ్ళీ ఇది ఎంకరేజ్ చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అందరికి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే చేశారో వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు తెలుసు ఆల్రెడీ. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు ఈ విషయం. అయితే నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి ఇలా పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా మీకు ఇచ్చిన వర్క్ మీరు చేయండి. మీరేం ఇప్పుడు అసలు యాక్చువల్లీ మీరు చెప్పాలంటే మీరు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని మీరు టైంకి ఫోన్ తీసి ఆన్ చేసి జస్ట్ క్లాస్ వింటున్నారు, తర్వాత అసైన్మెంట్ ఏదైనా ఇస్తే కంప్లీట్ చేస్తున్నారు అంతే. మోస్ట్లీ ఒక 2 to 3
అవర్స్ డైలీ వర్క్ లో ఒక 2 to 3 అవర్స్ మాత్రమే దీనికి కేటాయిస్తున్నారు మీరు మోస్ట్లీ. ఆ వర్క్ లో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏం పెద్ద గంటల గంటలు చేసే వర్క్ కాదు కదా. సో అలాంటి కేసులో కూడా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఇంకా ఇలా చేయాలని ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆగస్ట్ దాకా, సెప్టెంబర్కి వచ్చేసాం మనం. అంటే ఆల్మోస్ట్ 3 months పీరియడ్ గడిచిపోయింది హ్యాపీగా మీకు. సో కనీసం ఇప్పుడైనా చెప్పేది ఏంటో కరెక్ట్ గా అర్థం చేసుకోవడం, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయడం అనే టాస్క్ మీకు ఉండాలి. ఎలా పడితే అలాగా ఏం చేసినా గమనించర్లే, చూడర్లే అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. నన్ను ముందే చెప్తున్నాను, ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయండి, తెలియకపోతే అడగండి, ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ గా నేను మళ్ళీ 1కి 4 సార్లు నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, చెప్తాను. కానీ ఇట్లాంటి మాత్రం నేను ఎంకరేజ్ చేయను, సీరియస్లీ అసలు ఎంకరేజ్ చేయను. మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో, గుర్తుపెట్టుకోండి. సో మీరందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా నాన్న? క్లాస్ రూమ్ స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ షేర్ సంథింగ్ విత్ క్లాస్ అన్నప్పుడు మీరు పోస్ట్ చేసినవి నాకు ఇక్కడికి వస్తాయి. కనిపిస్తుందా? భువనేశ్వరి సబ్మిట్ చేసింది, యాక్చువల్లీ సబ్మిట్ చేసింది నాకు ఇక్కడ ఏమవుతుంది, పీడిఎఫ్ ఫైల్ కింద కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ నేనేం చేయాలంటే, క్లాస్ వర్క్ లో నేను ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాను. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ పోస్ట్ చేస్తే మీరు హ్యాండెడ్ ఇన్ దగ్గర నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంతమందికి అసైన్ చేసినప్పుడు జస్ట్ 6 members మాత్రమే నాకు ఇచ్చినట్టు కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ ఇవ్వనట్టే కనిపిస్తుంది. సో వీళ్ళకి మార్క్స్ నేను పోస్ట్ చేయగలుగుతాను, ఇలా జస్ట్ ఇక్కడ మార్క్స్ పోస్ట్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ హ్యాండ్ అసైన్ చేసింది జస్ట్ హ్యాండ్ ఇన్ చేయలేదు అని చెప్పి నాకు చూపిస్తుంది. చూసారా, మీకు మార్క్స్ నేను అసైన్ చేయాలంటే మళ్ళీ అక్కడ వెతుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్క్స్ పోస్ట్ చేయాలి నాన్న. సో అదొక డిస్కంఫర్ట్ ఉంటుంది, జస్ట్ అందుకని చెప్పే ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మీకు తెలియదు అంటున్నారు కాబట్టి, సో ఇక్కడ మార్క్స్ నేను పోస్ట్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇచ్చినప్పుడు మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీకు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి ఫైల్ అటాచ్ చేయడానికి లింక్ ఉంటుంది నాన్న. సో ఫైల్ అటాచ్ చేయడానికి లింక్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేస్తే దాంట్లోంచి ఆ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేయండి, అప్పుడు నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఒకసారి వెరిఫై చేయండి. అంటే నాకు ఇక్కడ చూపించడానికి పాసిబిలిటీ లేదు, అందుకని నేను చూపించడానికి కూడా నాకు అవ్వట్లేదు. మీకు ఇచ్చింది మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇలా ఉంటుంది. ఇలా చూడండి, లింక్, ఇలాంటి లింక్ ఒకటి కనిపిస్తుంది మీకు, మోస్ట్లీ కంపల్సరీగా ఉంటుంది నాన్న. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అటాచ్ చేయండి. ఫైల్ అటాచ్ చేస్తే, ఫైల్ అటాచ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్ లో మీరు ఎక్కడ సేవ్ చేశారో దాన్ని అక్కడ షేర్ చేయండి. ఆల్రెడీ ఫైల్స్ లింక్ చేయడం మీకు తెలుసు కదా. సో అలా చేయండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మార్క్స్ అసైన్ చేయడానికి నేను అక్కడ వెతుక్కొని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా అమ్మా? క్లియర్ అయినా? అర్థమైందా చెప్పింది? ఇలా సబ్మిట్ చేయండి ఎప్పుడు చేసిన అసైన్మెంట్. ఓకేనా? అర్థమైందా నాన్న అందరికి? మోస్ట్లీ 6 members మాత్రం అలా చేశారు. అంటే మీరు ఇంతకు ముందు ఎలా చేశారు నాకు ఐడియా లేదు, అందుకనే చూపిస్తున్నాను. ఒకవేళ తెలియకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే కనుక ఆల్రెడీ ఒక 6 members చేశారు కదా, వాళ్ళని అడిగితే చూపిస్తారు ఎలా చేయాలనేది. అంటే నాకు ఇక్కడ గూగుల్ క్లాస్ రూమ్ లో నేను టీచర్ని కాబట్టి నాకు కనిపించదు అలాగా, అందుకని నేను చూపించడానికి కావట్లేదు. ఓకేనమ్మా? రేపటి నుంచి మళ్ళీ ఇప్పుడు అసైన్మెంట్ ఇచ్చాను కదా నిన్న, అది మాత్రం అలా పోస్ట్ చేయండి. దీనికి అసైన్మెంట్ కి మార్క్స్ నేను వెరిఫై చేసుకొని పోస్ట్ చేస్తాను మార్కులు. ఓకేనా? ఓకే, ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్. యాక్చువల్లీ కోరిలేషన్స్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది నాన్న, మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అండ్ అసోసియేషన్స్ తర్వాత ఆ చిన్న కాన్సెప్ట్ ఒకటి నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేద్దాము. సో ఈ డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ కూడా ఆల్మోస్ట్ 2 to 3 classes పడతాయి మీకు. ఎందుకంటే క్వెరీస్ అనేవి డిబిఎంఎస్ మీకు ఇంకా కవర్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ గా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. సో క్లియర్ గా అర్థం చేసుకోండి చెప్పేది.
యాక్చువల్లీ ఎస్క్యూఎల్ అని స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని డిబిఎంఎస్ లో మనకు వస్తుంది. సో ఇప్పుడు డేటాబేసెస్ అంటున్నాం కదా మనం. సో డేటాబేసెస్ లోంచి మనం డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఎంటైర్ డేటాబేస్ మనకి అవసరం లేదు ప్రతిసారి. సో ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద డేటాబేస్ కొన్ని రికార్డ్స్ మాత్రమే మనకు అవసరం అవుతాయి కదా. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం అంటే క్వరీస్ రాసుకుంటాం. సో క్వరీస్ యూస్ చేసి మనం ఏం చేస్తాం అంటే డేటాని డేటాబేస్ లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఏదైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ ఉందో దాని మీద పద్దాక మనం డేటాని మొత్తం ఉన్న డేటాబేస్ మొత్తాన్ని వెరిఫై చేయడానికి కుదరదు. సో అందుకని చెప్పి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ ని డిజైన్ చేశారు. దాంట్లో మనం ఏం చేస్తాం అంటే క్వరీస్ రాసుకుంటాం. సో క్వరీస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్. అంటే మనకి జనరల్ గా అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి కీవర్డ్స్ మొత్తం అంతా. కాకపోతే ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఏమో మనం అట్రిబ్యూట్ నేమ్స్ మనం ఏవైతే యూస్ చేసామో అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇది సింటాక్స్ నాన్న. సో ఇలా ఉంటుంది సింటాక్స్. యూజ్ డేటాబేస్, డేటాబేస్ నేమ్, యూజ్ హైరార్కీ, హైరార్కీ నేమ్. ఇలా కనిపిస్తుంది చూసారా. అంటే మనం ఎలా రాస్తాం అంటే క్వరీ యూజ్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. సపోజ్ డేటాబేస్ కి నేమ్ ఒకటి ఇచ్చాం అనుకో స్టూడెంట్ అని, ఆ స్టూడెంట్ అని రాసుకుంటాం. తర్వాత రిలేటెడ్ టు అట్రిబ్యూట్స్ లిస్ట్, తర్వాత ఏ ఏ టేబుల్స్ నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనేది ఫ్రమ్ రిలేషన్స్. రిలేషన్స్ నథింగ్ బట్ టేబుల్స్. టేబుల్స్ అన్న రిలేషన్స్ అన్న ఒకటే. సో ఏ టేబుల్స్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం. సో ఒక డేటాబేస్ లో మనకి టేబుల్స్ ఉంటాయి. సో టేబుల్స్ అనేవి ఒకటి కాదు రెండు కాదు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ మల్టిపుల్ టేబుల్స్ లో మనం ఏ టేబుల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం ఆ టేబుల్ నేమ్స్ రాస్తాం. తర్వాత వేర్ కండిషన్స్. సో వేర్ కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ కండిషన్ మనం ఏం అప్లై చేయాలనుకుంటున్నాం. సో ఇలాగా మనం క్వరీ రాసుకుంటాం అనమాట. సో ఇన్ డీటెయిల్ చెప్తాను దాని గురించి. సో ఇలా ఉంటాయి క్వరీస్ అనేవి. సో మనం ఒక డేటాబేస్ లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్వరీస్ రాసుకుంటాం. సో క్వరీస్ రాసుకొని దాంట్లోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ లోంచి మనం పార్ట్ ఆఫ్ ద డేటాబేస్ మాత్రమే తీసుకుంటున్నాం. సో దట్ ఏంటి మనకి పద్దాక డేటాబేస్ లో అన్ని రికార్డ్స్ తో పని లేదు, పద్దాక అన్ని వెరిఫై చేయడం కూడా కుదిరే పని కాదు. సో అందుకని చెప్పి ఈ డేటాబేస్ ని క్వరీస్ యూస్ చేసి మనం ఏవైతే మనకి డేటా కావాల్సి వస్తుందో ఆ రిలవెంట్ డేటాని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం కావాల్సిన రికార్డ్స్, కావాల్సిన రిజల్ట్ అనేది క్వరీ రాయడం వల్ల మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ డిఎంక్యూఎల్ అంటే ఏంటంటే డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఈ డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే, సో ఇప్పుడు డేటా మైనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ ఎండింగ్ వచ్చాం. సో డేటా మైనింగ్ అనేది ఏంటి, సో డేటా మైనింగ్ అనేది ఒక డేటాబేస్ లోంచి ఆ డేటా వేర్ హౌస్ లోంచి మనకి కావాల్సిన డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లోంచి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వ్ చేయడానికి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటాని మైన్ చేసి దాంట్లోంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న డేటాని అంటే కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాంట్లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఈ డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ లో, ఈ నాలెడ్జ్ డిస్కవరీ ప్రొసీజర్ లో మనకు ఆల్రెడీ తెలిసిందేంటి, డేటా మైనింగ్ అనేది ఏడిడి ప్రాసెస్ లో అంటే నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ లో జస్ట్ ఒక స్టెప్. సో ఆ స్టెప్ లో మనం ఏం చేస్తాం, డేటా మైనింగ్ చేస్తాం. డేటా మైనింగ్ ఎలా చేస్తాము, అల్గోరిథమ్స్ యూజ్ చేసి, అంటే మనకి ఏవైతే దేని మీద అయితే మనం డేటాబేస్ మీద మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తున్నాం దాంట్లో అల్గోరిథమ్స్ అప్లై చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్. అంటే మనకి డేటాని ఎలా విజువలైజ్ చేయాలి. సో ఎలా విజువలైజ్ చేయాలి అంటే యూజర్ కి ఎలా కావాలి, అది రిపోర్ట్ ఫార్మాట్ లో కావాలా, లేకపోతే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో కావాలా, లేకపోతే ఒక పిక్చర్ ఫార్మాట్ లో కావాలా, ఎలాంటి ఫార్మాట్ లో కావాలి. సో ఆ ఫార్మాట్ లోకి డేటాని విజువలైజ్ చేస్తాం. సో కేడిడి ప్రాసెస్ లో ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏం చేస్తాం, డేటా సెలెక్ట్ చేసుకుంటాం. సో మొత్తం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ నుంచి డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఏ డేటా అయితే మనకి సూటబుల్, ఇప్పుడు మనం అప్లై చేసే ప్రాసెస్ లో ఏది మనకి సూటబుల్ గా ఉందో ఆ డేటాని తీసుకుంటాము. దాని తర్వాత డేటా క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాము. సో డేటా క్లీనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మనకు తెలిసింది. సో డేటా ప్రీ ప్రాసెసింగ్, ఈ డేటా క్లీనింగ్ ఇవన్నీ చేసిన తర్వాత మనం డేటా మైనింగ్ ప్రాసెస్, దాని తర్వాత డేటా ఇంటిగ్రేషన్. సో ఇలాగ హోల్
డేటా నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది ఈజీగా మనం చెప్పాలి అని అంటే సింపుల్ ఒక స్టెప్ మాత్రమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మైనింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేసే టైంకి మనకి ఏదైతే రిలవెంట్ డేటా ఉందో, సో అంటే మనకి ఏదైతే డేటా కావాలనుకుంటున్నామో దాని ప్రకారంగా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసామా లేదా, అంటే దానికి సూటబుల్ మొత్తం డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేసామా లేదా. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొసీజర్ లో ఈ డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ అంటే క్వరీస్ యూజ్ చేసి ఆ డేటాబేస్ నుంచి మనం ఏం చేస్తాం అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. చూడండి, ద అడ్హాక్ నేచర్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవరీ క్వరీస్ ఇన్ లార్జ్ అప్లికేషన్ నీడ్స్ అండ్ efficient query language much more general than SQL, and this query language is called data mining query language. The ad hoc nature అంటే ఏంటంటే మనకి ప్రతి ఒక్క డేటాబేస్ అనేది రెలవెంట్ గా ఉండదు. సో ఆర్గనైజేషన్ పరంగా సో ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్క ఫార్మాట్ లో ఉంటుంది. తర్వాత సమ్ డేటా అనేది దానికి రిలవెంట్ గా ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇప్పుడు కాలేజ్ తీసుకుందాం అనుకున్నాను. కాలేజ్ తీసుకున్నప్పుడు ఏముంటుంది, స్టూడెంట్ డేటాబేస్ అని, ఫ్యాకల్టీ డేటాబేస్ అని, లైబ్రరీ డేటాబేస్ అని, ఇలాగ కాలేజ్ ఓరియంటెడ్ గా డేటా మొత్తం డేటాబేస్ లో ఉంటుంది. సపోజ్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆర్గనైజేషన్ లో ఎవరైతే పనిచేస్తున్నారో ఓకే వాళ్ళ డేటా, తర్వాత వాళ్ళ ఇన్ టైమింగ్ ఏంటి, తర్వాత అవుట్ గోయింగ్ టైం ఏంటి, వాళ్ళ శాలరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ రిలేటెడ్ డేటాబేస్ లో మనం మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఆ పర్టికులర్ డేటాబేస్ ని బేస్ చేసుకొని, అంటే ఆ పర్టికులర్ డేటా వేర్ హౌస్ ఆ డేటా బేస్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే నాలెడ్జ్ డిస్కవరీ ప్రొసీజర్ లో ఈ మనం క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం ద్వారా మొత్తం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ లోంచి మనం పార్ట్ ఆఫ్ ద డేటాబేస్ తీసుకోవడానికి మనం డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఈ స్టెప్ మెయిన్. ఇది ఈ పాయింట్ అనేది మీకు అర్థం కాకపోతే నేను చెప్పే తర్వాతదంతా అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. అందుకని క్లియర్ గా అర్థం చేసుకోండి. సో సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా. సో 10,000 రికార్డ్స్ లోంచి మనం ఏం చేస్తామంటే దాంట్లోంచి 1000 రికార్డ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, 9,000 రికార్డ్స్ మనకి డేటాకి రిలవెంట్ కాదు. ఓకే, సో ఇప్పుడు 9,000 రికార్డ్స్ ని మనం ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ లో యూజ్ చేసిన, ఈ నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ లో యూజ్ చేసిన, ఎక్కడ యూజ్ చేసినా మనకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మనం యూజ్ చేసే పెట్టే ఎఫర్ట్ పెరుగుతుంది, తర్వాత కాస్ట్ పెరుగుతుంది. మన యూజ్ చేసే అల్గోరిథమ్స్ ని బేస్ చేసుకొని ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ అన్నిటికీ అన్నా ముందు మనం ఏం చేయాలి, కరెక్ట్ గా డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ గా డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే క్వెరీ లాంగ్వేజెస్ యూజ్ చేసి డేటాని పార్ట్ ఆఫ్ ద డేటా ఏదైతే రిలవెంట్ డేటా ఉందో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని మీద తర్వాత మిగతా కేడిడి ప్రాసెస్ మొత్తం అప్లై చేసుకుంటాం. అయితే ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ తో పోలిస్తే, అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ లో మనం ఏం చేస్తాం అంటే డేటాబేస్ తీసుకుంటాం, క్వెరీస్ జనరేట్ చేసుకుంటాం, అవుట్పుట్ రాసేసుకుంటాం. సో దానికి మించి ఇక్కడ ఏంటి, మనం కేడిడి ప్రాసెస్ అనేది మొత్తంగా దానికన్నా పెద్దది. ఇప్పుడు మనం మైనింగ్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ గా మనం డేటా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు, డేటా విజువలైజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకేం కావాలి, మనం జనరల్ గా తీసుకునే ఎగ్జాంపులే తీసుకుందాం. సపోజ్ ఒక జనరల్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి. సో జనరల్ స్టోర్ లో సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఏం చేయాలి, సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, లేదంటే అడ్వర్టైజింగ్ చేయాలన్నా, సో ఇలా ఏ ప్రాసెస్ కంప్లీట్ చేయాలన్నా, అంటే మార్కెటింగ్ బేస్ చేసుకొని ఓవరాల్ గా ఏ ప్రాసెస్ కంప్లీట్ చేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీగా ఈ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్ గా ఒక అనాలిసిస్ వచ్చి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంతా మార్చుకొని సేల్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం, ఆ పర్టికులర్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మైన్ చేయడానికి అన్నిటికీ కూడా మనం మొత్తంగా డేటాబేస్ ని తీసుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా 10,000 రికార్డ్స్ ఉంటే 9,000 లో తీసేసి 1,000 మాత్రమే తీసుకొని దాని మీద మనం మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసాం అనుకోండి, ఇంకా దాంట్లోంచి ఇంకేదన్నా ఇర్రెలవెంట్ డేటా ఉంటే దాని తర్వాత తీసేయడం, ఇంకా కావాల్సిన డేటా ఏదైనా ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ తర్వాత కాంప్లికేషన్స్.
కానీ 9000 తీసేసి 1000 వరకు చేసుకోవడం అనే టాస్క్ మీరు చూసారా, అది చాలా పెద్దది. సో అది మనం అకంప్లిష్ చేయాలి అని అంటే డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ యూస్ చేసే కంప్లీట్ చేయగలం. సో ఈ డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మెయిన్ గా 4 మేజర్ ప్రిమిటివ్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో 4 మేజర్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఆ 4 మేజర్ థింగ్స్ ఏంటంటే సెట్ ఆఫ్ డేటా ఇన్ రిలవెన్స్ టు ద నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, అంటే కేడిడి ప్రాసెస్ లో మనం డేటా ఏదైతే తీసుకుంటున్నామో అది రిలవెంట్ గా ఉందా. సో ఆ డేటా అనేది మనం ఇప్పుడు మైనింగ్ ప్రాసెస్ చేసేదానికి రెలవెంట్ గా ఉందా లేదా అనే దాని మీద బేస్ చేసుకోండి. సో ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. సో 10,000 రికార్డ్స్ లో మనకి నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ లో కావాల్సింది కేవలం 1000 మాత్రమే. అలాంటప్పుడు ఈ 9000 ఉన్నాయి చూసారా, అవన్నీ ఇర్రెలవెంటే కదా. సో అవన్నీ తీసేయడం. సో అవన్నీ తీసేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాసెస్ లో మనం కొన్ని క్వరీస్ రాసుకొని ఆ 1000 రికార్డ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక సబ్ టాస్క్ కింద డిఎంక్యూఎల్ ని అంటే డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ ని ఒక సబ్ టాస్క్ కింద డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఒక పార్ట్ కింద తీసుకొని కన్సిడరేషన్ లోకి మనం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి, కైండ్ ఆఫ్ నాలెడ్జ్ టు బి డిస్కవర్డ్. యాక్చువల్లీ మనం ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ మనకి ఏమవుతుంది, మనం హ్యూమన్ బీయింగ్స్ గా మనం ఏం చేస్తాం జనరల్ గా, మనకి ఈజీగా ఉండాలి అని అనుకుంటాం ఏదైనా. ఓకే. సో ఈజీగా ఉండాలి అని అంటే మనం జస్ట్ ఏదన్నా ఇన్పుట్ ఇచ్చేయగానే మనకి జస్ట్ అవుట్పుట్ వచ్చేస్తే బాగుంటది. అంటే అలాంటి ఆ మెకానిజం కి అలవాటు పడిపోయాం కదా మనం. సో అలాంటి మెకానిజం కి అలవాటు పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, డేటా మైనింగ్ ప్రాసెస్ మొత్తంలో మనకి ఏదైతే డేటా కావాలో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలు, సరిపోతుంది అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఏంటి, కొన్ని ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉన్నాయో అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటి మీద బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఏ టైప్ ఆఫ్ డేటా మనకి ఇంట్రెస్టింగ్ ఉందా, ఏ టైప్ ఆఫ్ డేటా మీద మనం మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం అప్లై చేస్తే దానికి తగ్గట్టుగా డేటా వస్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని క్వెరీస్ కరెక్ట్ గా రాసుకోవాలి. ఓకే. ఇంకా ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే సపోజ్ మనం మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేశారు కదా దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బ్రెడ్ మిల్క్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో మనం ఫైనల్ అనాలిసిస్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ చేసే టైంకి ఏమవుతుంది, సో మిల్క్ ఎవరైతే కొన్నారో దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు బటర్ కొంటారా, సారీ బ్రెడ్ ఏదైతే పర్చేస్ చేశారో దాని మీద బేస్ చేసుకొని బటర్ పర్చేస్ చేస్తారా లేదంటే చీజ్ పర్చేస్ చేస్తున్నారా, ఇలాంటి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అన్ని మనం మైండ్ చేస్తాం. ఓకే. సో మనకి ఏదైతే రిలవెంట్ డేటా, మనకి ఏదైతే డేటాబేస్ లో డేటాని మనం తీసుకుంటున్నామో అది కరెక్ట్ గా మనం అప్లై చేయడానికి క్వరీ కరెక్ట్ గా జనరేట్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. అంటే మనం ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని మనం డిస్కవర్ చేయబోతున్నాం, అంటే ఎలాంటి డేటా మనం తీసుకోబోతున్నాం, ఫైనల్ అనాలిసిస్ కింద మనకి ఎలాంటి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ప్రీవియస్లీ డేటా మైనింగ్ ప్రాసెస్ మనం అప్లై చేసినప్పుడు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాం, రైట్. సో అలా నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు మనకి అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఫర్దర్ గా దీంట్లో ఎన్హాన్స్మెంట్స్ అంటే దీంట్లో మోడిఫికేషన్స్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ ని ఇంకా ఈజీ చేసుకుంటాం. సో ఇలాంటి డేటా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. లేదంటే దీంట్లో లిటిల్ మోడిఫికేషన్స్, దీంట్లో లిటిల్ గా ఇంకొంచెం కండిషన్స్ మోడిఫై చేస్తే డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. ఇలాగా మనం ఏం చేస్తాం అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఇక్కడ ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన ఇంకొక ఇష్యూ. ఓకే. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ యూస్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే అర్థమవుతుందా, అంటే ప్రీవియస్లీ మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసినప్పుడు కొంత రిజల్ట్ మనకి వచ్చి ఉంటుంది కదా. సో అలాంటి ఫ్రీక్వెంట్ గా మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ కానీ డేటా కానీ దాని మీద బేస్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ గా మనం ఏదైతే డేటాబేస్ తీసుకుంటున్నామో దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్స్ యూస్ చేయడం, లేదంటే లిటిల్ బిట్ ఎన్హాన్స్మెంట్స్ చేయడం, అంటే కండిషన్స్ ఇంకొంచెం పెంచుకోవడం లేదంటే తగ్గించుకోవడం, ఇలాంటి మోడిఫికేషన్స్ అన్ని చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ ఏంటంటే ద జస్టిఫికేషన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ థ్రెష్ హోల్డ్స్.
థ్రెషోల్డ్స్ అంటే ఆల్రెడీ మనం సపోర్ట్ మినిమం సపోర్ట్ థ్రెషోల్డ్ ఇవన్నీ ఆల్రెడీ మీరు విన్నారు. అంటే కొంచెం మనం ఏం చేస్తాం, ఇంత వాల్యూ ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేస్తాం కదా, వాటినే మనం థ్రెషోల్డ్స్ అంటాం. సో అలాంటి నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఆ రూల్స్ అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని, అంటే ఇక్కడ మనం అసోసియేషన్ రూల్స్ తీసుకుంటాం అమ్మా. ఇందులో అసోసియేషన్స్ రూల్స్ తీసుకొని దాని మీద బేస్ చేసుకొని క్వరీస్ రాసుకుంటాం. సో ఇక్కడ అంతా ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ లో మనం క్వరీస్ ఎలా రాయాలి అనేది తెలుసుకుంటాం. వీటి ఇంప్లిమెంటేషన్ లేదు మనకి, జస్ట్ క్వరీ ఎలా రాయాలి. ఓకే, ఆ క్వరీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఎందుకు రాస్తున్నాము, ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా మనం నేర్చుకుంటాం. కాకపోతే దీని ఇంప్లిమెంటేషన్ మరి ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఎంత ఉందో ఒకసారి నేను చూస్తాను. మనకైతే మాత్రం ప్రెసెంట్ సింటాక్స్ ఏంటి, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటి, తర్వాత ఈ 4 మేజర్ ప్రిమిటివ్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే క్వరీస్ అనేవి జనరేట్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఓకే, ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ కింద అసలు మేజర్ గా డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ లో క్వరీస్ అనేవి ఇలా డిజైన్ చేస్తారు. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మనం కండిషన్స్ ఎలా అప్లై చేస్తాము, తర్వాత వాటిని బేస్ చేసుకొని ఇంకా ఇంకా ఎడిషనల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా యాడ్ చేసుకుంటాము అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, చెప్పింది అర్థమవుతుందమ్మా? ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్లన్నీ అర్థమైనాయా? అసలు డిఎంక్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, తర్వాత డిఎంక్యూఎల్ మీద మనం యూజ్ చేసే మేజర్ పాయింట్స్ ఏంటి, దాని మీద బేస్ చేసుకొని క్వరీస్ ఎలా జనరేట్ చేసుకోవడం ఇంకా ఫర్దర్ గా వస్తుంది. సో ఇక్కడ దాకా కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? సెకండ్ పాయింటా? సెకండ్ పాయింట్ ఏంటంటే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ టు బి డిస్కవర్డ్. అంటే మనం ఇప్పుడు సపోజ్ మనం క్వరీ రాసిన తర్వాత మనం డేటా వస్తుంది కదా మనకి, దాన్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ వస్తుంది కదా. సో అన్ని రిజల్ట్ అనేది దానికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు కొన్ని కేసెస్ లో. మనం ఎలా అనుకుంటాం, ఓకే ఈ క్వరీ రాయగానే మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది అని అనుకుంటాం. కానీ కొన్ని కేసెస్ లో మనం ఏమవుతుంది, ఎడిషనల్ డేటా కూడా వస్తుంది దాంతో పాటు. అలాంటి కేసులో మనం క్వరీ ఎలా కరెక్ట్ గా రాస్తే మనకి కావాల్సిన విధంగా డేటా వస్తుంది అనేది తెలుసుకోవడం మెయిన్. మనం తెలుసుకొని ఉండాలి ముందు ఎలాంటి డేటా మనకి వచ్చిన అవుట్పుట్ లో మనకి ఎలాంటి డేటా యూస్ఫుల్ గా ఉంటుంది, సో ఎలా కావాలి మనకి డేటా అనే దాని మీద బేస్ చేసుకొని మనం క్వరీ రాసుకోవాలి. సో వచ్చిన డేటా అంతా అక్యురేట్ గా ఉండదు, మనకు కావాల్సిన విధంగా ఉండదు. సో దాని మీద బేస్ చేసుకొని మనం క్వరీ కరెక్ట్ గా రాసుకోవాలి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక జనరల్ స్టోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనం మనకి రిజల్ట్ కావాల్సింది ఏంటంటే మిల్క్, బ్రెడ్, జామ్, బటర్, ఈ 4 అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనకి క్వరీ జనరేట్ చేయాలి. సో ఇక్కడ క్వరీ జనరేట్ చేసేటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బటర్ అనేది ఎక్కువ తీసుకోవట్లేదు, అయినా కూడా మనకి ఏమవుతుంది, మనం రాసుకున్న క్వరీలో బటర్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అట్రిబ్యూట్. సో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని మీద బేస్ చేసుకొని మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఏమవుతుంది, ఓకే బటర్ అనేది ఎక్కువ కేసెస్ లో లేదు, ఎక్కువ రికార్డ్స్ లో మనకు కనిపించట్లేదు. సో మోడిఫై చేసుకోవచ్చు కదా ఆ క్వరీని, మళ్ళీ మనం మోడిఫై చేసుకొని ఓకే బటర్ ఎక్స్క్లూడ్ చేసేసి, అంటే బటర్ ని తీసేసి మనం ఈ 3 అట్రిబ్యూట్స్ మిల్క్, బ్రెడ్, జామ్ ఈ 3 ఉండేలాగా క్వరీ మళ్ళీ రాసుకున్నట్టయితే మనకి అక్యురేట్ గా మనకు కావాల్సిన విధంగా డేటా వస్తుంది. సో ఇర్రెలవెంట్ మనం డేటా వచ్చినప్పటికీ మనకు కొన్ని కేసెస్ లో వస్తాయి, మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేసిన దాన్ని బట్టి. తర్వాత డేటాబేస్ లో ఉన్న డేటాని మనకు కరెక్ట్ గా తెలియదు కదా ఎంత డేటా ఉంది, ఎలా ఉంటుంది డేటా అనేది.
సో మనకి వచ్చిన డేటాలో ఇర్రిలవెంట్ డేటా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మనకి అవసరం లేని డేటా. సో అలాంటి డేటాని మనం ఏం చేస్తామంటే మైనింగ్ లాంగ్వేజ్ లో అంటే ఈ క్వెరీ లాంగ్వేజ్ లో మనం కొన్ని పార్ట్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేసేసి ఎక్కడ మనకి డేటా కావాలో దాన్ని బేస్ చేసుకొని క్వెరీస్ అనేవి జనరేట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా రాజలక్ష్మి? ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా అయితే? సరే, ఒకసారి ఈ డిఎంక్యూఎల్ సింటాక్స్ చెప్తాను, ఒకసారి చూడండి. సో మనం క్వెరీ ఇలా రాసుకుందాం. ఓకే, సో క్వెరీ ఇలా రాసుకునేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేవి కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ అంటే వాటి మీనింగ్ అనేది స్పెసిఫిక్ గా దానికి ఆల్రెడీ రాసేసి ఉంటుంది. సో వాటిని జస్ట్ మనం ఏం చేస్తాం అంటే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఫాలో అవుతాం. కొన్ని మాత్రం మనకి ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ లో కనిపిస్తున్నాయి చూసారా, అంటే ఆరో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో. ఇవన్నీ ఏంటంటే మనం డేటాబేస్ నేమ్ ఏంటి, ఓకే, తర్వాత హైరార్కీ నేమ్ ఏంటి, తర్వాత ఆట్రిబ్యూట్ లిస్ట్ ఏంటి, తర్వాత కండిషన్స్ టేబుల్స్ ఏంటి, తర్వాత కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మనం క్వరీలో అడిషనల్ గా యాడ్ చేసేది. డేటాబేస్ లో ఉన్న డేటా మీద బేస్ చేసుకొని ఇవన్నీ మనం మాడిఫై చేస్తాం అన్నమాట. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డిఎంక్యూఎల్ అంటే ఒక క్వరీ జనరేట్ చేస్తాం, క్వరీ రాస్తాం. సో అప్పుడు ఎలా రాస్తాం, యూజ్ డేటాబేస్ స్టూడెంట్ అని చెప్పి రాసి తర్వాత ఇక్కడ రిలేటెడ్ టు ఆట్రిబ్యూట్ లిస్ట్. ఆట్రిబ్యూట్ లిస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ కామా నేమ్ కామా, ఇలాగా మనం ఏం చేస్తాం అంటే కామాస్ తో సపరేట్ చేసి ఆట్రిబ్యూట్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్స్. టేబుల్స్ ఏమేంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఒకటి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ టేబుల్ ఇంకొకటి ఉందనుకోండి. సో ఫ్రమ్ స్టూడెంట్ కామా స్టూడెంట్ పర్సనల్, ఓకే, ఆ 2 టేబుల్స్. తర్వాత వేర్ కండిషన్, వేర్ కండిషన్ ఏం రాస్తాం అంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ రాసి చూపిస్తాం. అంటే ఇలా రాస్తాను, యూస్ డేటాబేస్ స్టూడెంట్ ఫ్రమ్ స్టూడెంట్ 1 కామా స్టూడెంట్ పర్సనల్. ఇవి టేబుల్ నేమ్స్ అమ్మా, మనం పెట్టుకునే టేబుల్ నేమ్స్, జస్ట్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాను, ఫ్రమ్ ఈ 2 టేబుల్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత వేర్ కండిషన్స్ అప్లై చేయాలి ఇక్కడ. సో కండిషన్స్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2 స్టూడెంట్ అంటే 2 టేబుల్స్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈ టేబుల్ ని రిఫర్ చేస్తున్నాం అని చెప్పడం కోసం స్టూడెంట్ 1 ఎస్ అంటే ఇప్పుడు ప్రతిసారి మనం స్టూడెంట్ 1 తర్వాత అందులో ఉన్న అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేయకుండా మనం ఏం చేస్తాం అంటే జస్ట్ ఒక లెటర్ తోటి దాన్ని మార్క్ చేసుకోవడం వల్ల అది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టూడెంట్ పర్సనల్ కేమో సే ఫర్ ఎగ్జాంపుల్ పి పెట్టుకున్నాం, వేర్. సో ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం అంటే ఎస్ డాట్ ఎస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పి డాట్ ఎస్ నెంబర్. అంటే ఏంటి, స్టూడెంట్ 1 లో ఉన్న సీరియల్ నెంబరు తర్వాత స్టూడెంట్ పర్సనల్ టేబుల్లో ఉన్న సీరియల్ నెంబరు రెండు ఒకటే అయితే, ఓకే, ఆ కండిషన్ లో. తర్వాత ఆర్డర్ బై ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ లోనా డిసెండింగ్ ఆర్డర్ లో మనం అలైన్ చేసుకోవాలా, దాని మీద బేస్ చేసుకొని ఆర్డర్ బై రాసుకుంటాం. తర్వాత విత్ కైండ్స్ ఆఫ్ థ్రెష్ హోల్డ్ ఉంది చూసారా, థ్రెష్ హోల్డ్ వాల్యూస్ మనం తీసుకుంటున్నాం కదా, కండిషన్స్ థ్రెష్ హోల్డ్ లిమిట్ వాల్యూ అంటే సపోర్ట్ కౌంట్ వాల్యూ తీసుకున్నాం చూసారా, ఇంత ఉండాలి అని చెప్పి.
ఆ వాల్యూస్ ఫర్ అట్రిబ్యూట్స్. సో ఆ అట్రిబ్యూట్స్ కి ఈ థ్రెషోల్డ్ వాల్యూస్ ఎలా ఉండాలి అనేది రాసుకుంటే కనుక దాన్ని మనం కంప్లీట్ గా క్వరీ అంటాం. సో ఎక్కడ దాకా రాసుకోవచ్చు, ఇదంతా ఆప్షనల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో రాసేదంతా మనం ఆప్షనల్ అన్నమాట. సో ఆప్షనల్ అంటే మనకి అవసరాన్ని బట్టి రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా రాసుకోవాలి క్వరీ అనేది. సో ఇలా రాసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ 2 టేబుల్స్ లో ఎక్కడైతే స్టూడెంట్ నెంబర్ అనేది ఫస్ట్ స్టూడెంట్ 1 టేబుల్లో, తర్వాత స్టూడెంట్ పర్సనల్ టేబుల్లో, 2 టేబుల్స్ లో ఒకటే ఉన్న రికార్డ్స్ అన్ని మనకు వస్తాయి. సో సపోజ్ ఒక 50 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. సో 50 రికార్డ్స్ లో మనం యాక్చువల్లీ 2 టేబుల్స్ లో సేమ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. ఒకటేమో స్టూడెంట్ మార్క్స్ కి సంబంధించింది, ఇంకొకటేమో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ కి సంబంధించింది. సో 2 టేబుల్స్ లో ఉన్న డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి జస్ట్ ఇలా క్వరీ రాసేసామంటే మొత్తం డేటా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇంకా అంత డేటా మనకి వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఏం చేయాలి, అడిషనల్ గా కొన్ని మోడిఫికేషన్స్ చేయడం ద్వారా మనం ఇంకా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలని అంటే చాలా ఉంది. డేటా ఈ డిఎంక్యూఎల్ కన్నా ముందు మీకు ఎస్క్యూఎల్ అయిపోయినట్టయితే మీకు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. యాక్చువల్లీ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అమ్మ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అడిషనల్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందుకనే ఇది ఆపాను నేను. సో అది కనుక మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఇది ఈజీగా ఉండేది చాలా. సో అందులో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తెలియకుండా మీరు ఇది నేర్చుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. సో అందుకని ప్యారలల్ గా అది కూడా కవర్ చేద్దాం, చూద్దాం. మోస్ట్లీ అన్ని చెప్పేటప్పుడే నేను ట్రై చేస్తాను మాక్సిమం అది కూడా కవర్ చేయడానికి. సో ముందు అసలు క్వరీ అంటే ఏంటి, క్వరీ ఎలా రాయాలి అనేది మీకు తెలియాలి, క్వరీ అసలు ఎందుకు రాస్తాము అనేది తెలియాలి. ఇప్పుడు చెప్పింది ఈ క్వరీ ఎలా రాయాలో తెలిసిందా? సో ఫ్యూ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసుకుంటే అసలు మనం ఇది ఎందుకు రాస్తున్నాము అనేది తెలుస్తుంది. సో ఇక్కడ డిఎంక్యూఎల్ ఎందుకు వాడుతున్నాము, డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు, ఎవరైనా చెప్తారా? ఈ డిఎంక్యూఎల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? స్క్వేర్ బ్రాకెట్స్ లో రాసింది కమెంట్ కాదమ్మా, ఇక్కడ కమెంట్ కాదు, జస్ట్ ఆప్షనల్ అని చెప్తాం అనమాట. ఓకే, కమెంట్స్ వేరు, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ వేరు, ఇక్కడ కమెంట్స్ వేరు. ఓకే, ఇక్కడ కమెంట్ కింద కాదు, అది ఆప్షనల్. అంటే మనం కావాలంటే రాసుకుంటాం, లేదంటే తీసేస్తాం. నేను ఇప్పుడు వేర్ కండిషన్ రాశాను చూసారా, సో ఆ వేర్ కండిషన్ రాస్తే రాసుకోవచ్చు, రాయకపోతే రాయకపోవచ్చు. మనకు క్వరీ కావాల్సిన ఆన్సర్ మీద బేస్ చేసుకొని ఉంటది అదంతా. డిఎంక్యూఎల్ ఎందుకు యూస్ చేస్తామమ్మా, డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ అనేది అసలు ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్? జస్ట్ ట్రై టు ఆన్సర్ చేస్తే క్వశ్చన్ కి మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, దీనికోసం నేర్చుకున్నాము ఇది అని తెలుస్తుంది. ఒకటికి 2 సార్లు క్వశ్చన్ వేసుకుంటే అది తెలుస్తుంది. ఎవరైనా సరే పర్లేదు, తెలిసింది చెప్పండి, నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చాలా క్లాసుల నుంచి అలవాటు పడి ఉన్నాం కదా. DMQL is mainly used to acquire information from a large amount of database, right? ఇంకా ఎవరన్నా చెప్తారా? అన్మ్యూట్ చేసి చెప్పండి, పర్లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను సపరేట్ గానే కూర్చున్నాను. సో ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ లోంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ డిఎంక్యూఎల్ ని ఒక సబ్సెట్ కింద, అంటే మేజర్లీ ఒక టూల్ కింద తీసుకుంటాం అనమాట. సో దట్ ఏమవుతుందంటే ఆ హ్యూజ్ డేటాబేస్ లోంచి జస్ట్ ఒక పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
సో ఆ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మిగతా మనం కేడిడి ప్రాసెస్ అంతా అప్లై చేసుకుంటే దాని మీద సరిపోతుంది. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా 10,000 రికార్డ్స్ లో మనం 9,000 ఎలిమినేట్ చేసేసి జస్ట్ 10,000 కి దాన్ని కన్వర్ట్ చేయడానికి 1000 కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ క్వెరీస్ యూస్ చేసి ఇదంతా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ 4 ప్రిమిటివ్స్ ఏంటి, మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన 4 ప్రిమిటివ్స్ ఏంటి, డిఎంక్యూఎల్ మనం అప్లై చేయాల్సిన మెయిన్ కేసెస్ ఎక్కడ ఎక్కడ ఏం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి, ఆ 4 పాయింట్స్ ఏంటి? మేడం ఫస్ట్ అది ఎలా కన్సిడర్ చేయాలంటే మనకు కావాల్సిన డేటాబేస్ ని కన్సిడర్ చేయాలి. తర్వాత దానికి తగ్గట్టు డేటా మైనింగ్ అంటే ఇప్పుడు డేటా మైనింగ్ చేసిన రిజల్ట్ ఒకసారి అక్యురేట్ గా వస్తుంది, మనకు కావాల్సినట్టు వచ్చేది ఒక్కొక్కసారి రాదు. దానికి తగ్గట్టుగా మళ్ళీ అంటే ఎలా ఇస్తే ఎలా వస్తుంది అని చెప్పి మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుంటూ మనకు డిజైర్డ్ అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేసి టెక్నిక్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అబ్జర్వేషన్స్ కూడా చూడాలి. అంటే ఇది వరకు ఎలా చేసాము అంటే ఎక్స్పీరియన్స్ లో అది వస్తుంది, ఇది వరకు ఎలా చేసాము ఇప్పుడు దానికన్నా ఇంకా బెటర్ గా చేస్తే ఇంకా మంచి అవుట్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అని ప్రిడిక్షన్ తో చేయాలి. ఓకే, 4th పాయింట్ ఒకసారి చెప్పరామండి. ఈ 3 పాయింట్స్ అర్థమైనాయి కదా నాన్న? ఫస్ట్ ఏం చేస్తాం, రిలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో సెట్ ఆఫ్ రిలవెంట్ డేటా మనకి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాము. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏమో ఏదైతే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మనం తీసుకున్నామో దాంట్లోంచి మనకి సమ్ టైమ్స్ మనకి ఇర్రిలవెంట్ డేటా వస్తుంది. సో దాంట్లోంచి మనకి కావాల్సిన డేటాని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఒకటి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, అంటే ప్రీవియస్లీ మనం కనుక ఆల్రెడీ కనుక ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన లేదంటే డిఎంక్యూఎల్ అప్లై చేసిన దాంట్లోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన నాలెడ్జ్ బేస్ చేసుకొని దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం ద్వారా మళ్ళీ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఓకే, అది లాస్ట్ ఏంటంటే జస్టిఫికేషన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇదేంటంటే మనం మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అసోసియేషన్స్ యూజ్ చేసి చేసాం చూసారా. సో అందులో థ్రెష్ హోల్డ్స్ యూజ్ చేసి అంటే మినిమం వాల్యూస్ యూజ్ చేసి ఆ కండిషన్స్ అన్ని అప్లై చేసుకొని తర్వాత ఈ అసోసియేషన్ రూల్స్ యూజ్ చేసి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో మీకు ఇక్కడ ఒకసారి బ్రీఫ్ గా చూపిస్తాను చూడండి. సో క్యారెక్టరైజేషన్ ఉందనుకోండి, సో క్యారెక్టరైజేషన్ కి మనం ఇలా సింటాక్స్ రాసుకుంటాము. తర్వాత డిస్క్రిమినేషన్ ఉందనుకోండి, ఇలా సింటాక్స్ రాసుకుంటాము. సో ఇలాగా కొన్ని మనకి ఆల్రెడీ అసోసియేషన్ రూల్స్ అనుకున్నాం కదా, సో అసోసియేషన్ రూల్స్ యూజ్ చేసి మళ్ళీ మనం ఇట్లాగా క్వరీ ఇలా రాసుకోవచ్చు. ఇలా మనకి ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో ఏ టైప్ ఆఫ్ డేటా కావాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని అక్కడ దీన్ని అప్లై చేసుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి క్వరీ జనరేట్ చేసుకుంటాం అనమాట. సో క్వరీ మనకి ఎలా రాసుకుంటే మనకి కరెక్ట్ డేటా వస్తుంది అనేది చెక్ చేసుకుంటా ఏ రూల్ అప్లై చేస్తే మనకి కరెక్ట్ డేటా వస్తుంది, యాక్యురేట్ డేటా వస్తుంది అనేదానికి మనకి చాలా రూల్స్ ఉన్నాయి. వాటిల్లోంచి మనకి ఏది యూస్ఫుల్ గా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏది అప్లై చేయాలో ఆ క్వరీ అనేది అప్లై చేసుకుంటాం. అలాగే క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్, వీటన్నిటికీ ప్రతి దానికి క్వరీస్ ఉన్నాయి. సో ఆ క్వరీస్ ఎలా రాసుకోవాలి, ఇదేమో సింటాక్స్, సారీ ఇదంతా సింటాక్స్. ఓకే, సింటాక్స్ లో కొన్ని చెప్పాం కదా, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. తర్వాత వాటిలోంచి మనం ఏం చేస్తామంటే ఇంకా ఇక్కడ యాజ్ ప్యాటర్న్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లోనేమో మనం ఏం చేస్తామంటే ఏదో డేటాబేస్ నేమ్ కానీ ఇట్లా ప్యాటర్న్ నేమ్ కానీ దాని తర్వాత యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా రాసుకుంటాం అనమాట మోడిఫై చేసుకొని. దానికి ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా నేర్చుకుందాము, ప్రాబ్లం ఏం లేదు. కాన్సెప్ట్ ఏంటనేది తెలియాలి ఫస్ట్. కాన్సెప్ట్ ఏంటనేది తెలిసింది కదా, ఓకే కదా, ఇది క్లియరే కదా. సో రేపటి నుంచి క్వరీ స్టార్ట్ చేస్తాం. క్వరీస్ ఎలా రాయాలి ఏంటి, ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రూల్లో ఎలా క్వరీ రాసుకోవాలి ఏంటి అనేది. ఏమో అర్థమైందా అందరికి? ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయా?
కొంచెం రెస్పాండ్ అవ్వన్నా, రెస్పాన్సిబుల్ గా ఉండండి. చెప్పిన పాయింట్ మా ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పింది మెయిన్ గా ఫోకస్ చేయండి. మనం ఇప్పుడు చాలా చెప్పాలి అని అంటే మీరు చాలా నష్టపోతున్నట్టు. ఎందుకంటే మీరు కాలేజ్కి వచ్చి కూర్చొని క్లియర్ గా చెప్పడానికి ఇట్లా ఆన్లైన్ లో క్లాసులు చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఫోకస్డ్ గా వినాలి చెప్పింది, తర్వాత అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లో కూడా పెట్టాలి. మేము మిమ్మల్ని డైరెక్ట్ గా చూడలేము. సో కాబట్టి మీకు మీరు రెస్పాన్సిబుల్ గా ఉండి అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా కరెక్ట్ గా రాయండి. ఓకే, చీటింగ్ చేసి ఏదో చూసి రాసేయడము లేదంటే నోట్స్ లో ఉన్నది ఫోటో తీసి పెట్టేయడం వల్ల మాకేం నష్టం లేదు, మీకే నష్టం. ఓకే, మాకు నష్టం ఏం లేదు, మాకేం నష్టం ఉండదు, మీకు మాత్రమే నష్టం ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా ఇచ్చిన అసైన్మెంట్స్ విత్ ఇన్ టైం కంప్లీట్ చేయండి. ఓకే, కంప్లీట్ చేసి పోస్ట్ చేయండి. ఇందాక చెప్పాను కదా ప్రొసీజర్ ఎలా చెప్పానో అలాగే పోస్ట్ చేయండి. తెలియకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. డేటా మైనింగ్ వర్సెస్ డిఎంక్యూఎల్ ఏం లేదు నాన్న. డేటా మైనింగ్ ప్రాసెస్ లో మనం డిఎంక్యూఎల్ ని యూజ్ చేస్తాం. ఓకే, డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఈ క్వరీస్ అనేవి యూజ్ చేసి మనం డేటా మైనింగ్ లోకి కావాల్సిన డేటాని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అర్థమైందా షాజియా? ఇంకా మా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. అసైన్మెంట్ విత్ ఇన్ టైం సబ్మిట్ చేయండి. ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్.